అల్టిమేట్ చిట్ట చివరిది బ్రహ్మజ్ఞానం. మరి ఇవన్నీ తెలుసుకోవాలంటే స్వాధ్యాయం చాలా 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 అవసరం అండి. 10% మీరు క్లాస్లో విన్నా 90% జ్ఞానం బుక్కుల్లోనే ఉంటుంది. ఇప్పుడు రాఘరావు గారు రోజు జూమ్ చెప్తున్నారు, మీరు వింటున్నారు 5 ఏళ్ళ నుంచి. మరి అంతకుముందు చెప్పిన జ్ఞానం ఉంది కదా, అంతకుముందు చెప్పిన క్లాసులు. మరి అవన్నీ మీకు తెలియాలంటే బుక్స్ చదవాలి. ఏదో ఇప్పుడు రిలీజ్ అయిన బుక్ చదవడం, ఇప్పుడు రిలీజ్ అయిన CD చూసేయడం కాదు. అంతకు ముందు కూడా మనం వెతికి వెతికి చదవాలి. అవన్నీ ఎప్పుడైతే చదువుతామో మనకి ఒక్క క్షణం ఖాళీ ఉండదండి. ఒక్క క్షణం. నా దృష్టిలో టైం వేస్ట్ చేయడం అంటే 500 రూపాయల నోట్లు కట్ట తీసుకెళ్ళి ఈదులోకి విసరడం లాంటిది అనుకుంటాను నేను. అంత కష్టం బాధ వస్తుంది టైం వేస్ట్ చేస్తుంటే. ఎన్నోసార్లు మనం చెప్పుకున్నాం, కాలమే భగవంతుడు. భగవంతుడు ఇచ్చే కాలాన్ని మనం దుర్వినియోగం చెయ్యకూడదు. ఏదో పని చెయ్యాలి. మనం స్థాయిలో ఉన్నవాళ్ళం నిరంతరము జ్ఞానం కోసం ప్రయత్నిస్తే, ఆ జ్ఞాన పిపాస మనలో ఉంటే మనకి అన్ని అవకాశాలు వస్తాయి. అవకాశాలు రాకుండా ఉండవండి. అలా ఇప్పుడు ఈ బుక్స్ రిలీజ్ అయ్యాక వెంటనే మీరు చదవాలి. చదివితేనే ఆ వేడప్పుడే ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇనుము వంచాలి అంటే ఏం చేస్తారు? వేడి చేస్తారు, మామూలుగా వంగదు. మీకు ఈ రోజంతా బుక్కుల మీద ఒక చర్చ ఉంటుంది. అప్పుడే చదివితే మీ తపనను బట్టి మీ బుర్రలోకి వెళ్తాయి. ఎప్పుడో చదవచ్చులే సూట్ కేసులో పెట్టి షూ కేసులో పెడితే ఇంకా ఆ బుక్ మీద మీకు చెయ్యాలదు. మీరు గమనించండి, తపన ఉన్నప్పుడే తరించాలి, తపన లేకపోతే తరించలేరు మీరు. అందుకని బుక్స్ రిలీజ్ చేసుకుంటున్నాం. మరి ప్రతి ఒక్కడు కొనుక్కోండి. రేపు చదువుతాం, ఎల్లుండి చదువుతాం అనుకోకండి. ఇప్పుడు ఈవేళ అన్నం మానేసి రేపు తిందామా? శరీరానికి అన్నం ఇస్తున్నాం, మరి ఆత్మకి జ్ఞానం, మనసుకి జ్ఞానం, బుద్ధికి జ్ఞానం ఇవన్నీ ఇవ్వాలి కదా. అందుకే అవన్నీ అన్నం రేపటికి వాయిదా ఎట్లా, జ్ఞానాన్ని రేపటికి వాయిదా వేస్తాం. అది జ్ఞానాన్ని వాయిదా వెయ్యకూడదు అనుకుంటే బుద్ధికి ఫుడ్ ఇచ్చినట్లే. మరి అన్ని జ్ఞానవంతం అయితేనే కదా ఇక్కడి నుంచి ఇంకో మెట్టు ఎక్కుతాం. ఆ మెట్టు ఎక్కడానికే ఎంత తపన. చెప్పాను కదా, రాఘవరావు గారు నిద్రపోయారు అనుకుంటారు కానీ నిద్రపోరు. నిద్రపోయినప్పుడు కూడా ఈ పేపర్లు ఆయన కంట్లో కళ్ళలో వస్తాయి.